చిన్న చిన్న పిల్లల్లో అమ్మాయిలు పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ రకరకాల సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. దానికి గల ముఖ్య కారణం పెల్విక్ రీజియన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్‌గా జరగకపోవడం. వాళ్ళు స్క్వాట్ పొజిషన్‌ని గనక రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్లయితే పెల్విక్ రీజియన్‌లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఓవరీస్‌కి గానీ, యూట్రస్‌కి గానీ మంచి సర్క్యులేషన్ అనేది జరగడం వల్ల వాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్ అనేది రాకుండా యూట్రస్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలి ఈ ఆసన అనేది చూద్దాము. మలాసన 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ పెట్టేసేసి స్క్వాట్ పొజిషన్‌లో ఫుల్ స్క్వాట్. ఓకే. 2 పాదాలని నేలకి ఆనేలాగా కూర్చొని ఇలా 2 చేతుల్ని నమస్కార స్థితిలో ఉంచాలి. 1 నిమిషం పాటు మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ అవసరమైతే ఒక 10 నిమిషాలు రెగ్యులర్‌గా కనుక కూర్చున్నట్లయితే పెల్విక్ రీజియన్‌లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఫ్యూచర్‌లో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారు.